వాళ్ళంతా సేఫ్ జోన్ కు చేరుకున్నట్లేనా? కోర్టు నుంచి బంతి స్పీకర్ ఛాంబర్ కు చేరుకోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారా? ఇక 4 ఏళ్ల కథ ఇక్కడ నుంచి నడుస్తుందా అంటే గత అనుభవాలతో ఎస్ అనే సమాధానమే వస్తోంది. ఈ పరిణామాలతో చేరికలకు బ్రేక్ పడుతుందే, మరికొందరికి రూట్ క్లియర్ అవుతుందే. ఇంతకీ సేఫ్ జోన్ లోకి వెళ్ళిందెవరు? వారిని ఇరకాటంలో పెట్టిందెవరు? మొన్నటిదాకా ఏమవుతుందో అనే టెన్షన్. ఇప్పుడిక వాళ్ళంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎలాంటి ఒత్తిడి ఉండదు. అడ్డుకుని అడిగేవారు అసలే ఉండరు. ఇప్పటిదాకా కాస్త బెరుకుగా కనిపించినట్లు, వినిపించనట్లున్న వారంతా ఇక ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించే ఇదంతా. గడిచిన ఏడాది కాలంలో జరిగిన పరిణామాలతో ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య బిక్కుబిక్కుమంటున్న వారికి ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాస్త ఊరట కల్పించడంతో ఇక కొత్త రాజకీయం చేయబోతున్నారనే చర్చ మొదలైంది. ప్రజాప్రతినిధులు పార్టీ మారడం కొత్తేం కాదు. బీఫామ్ ఇచ్చిన పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయడం మామూలే. ఒక పార్టీ నుంచి గెలిచి అవసరాల కోసం వేరే పార్టీలోకి మారడం ప్రజాప్రతినిధి వ్యక్తిగత నిర్ణయమైనా దానికి కొన్ని విలువలు, ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నైతికంగా కట్టడి చేసేందుకే యాంటీ డిఫెక్షన్ చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళుతున్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులన్నీ రద్దు కావాలి. కానీ ఈ కాలపు రాజకీయాల్లో ఆ నియమాన్ని పాటించకపోవడం దురదృష్టకరం. ఒక్కసారి గతానికి వెళితే 2004లో నాటి తెలంగాణ రాష్ట్ర సమితితో జతకట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 24 మంది బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో 10 మందిని చీల్చింది. దీంతో దీనిపై స్పీకర్తో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గులాబీ దళానికి 2009 ఎన్నికలకు 3 నెలల ముందే న్యాయం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారు అప్పటి స్పీకర్, నేటి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి. 2009లో ఎమ్మెల్యేల్లో 3 పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేయడంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించింది బీఆర్ఎస్. వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాకుండానే మరోసారి ఎన్నికలొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, బీఎస్పీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ, బీఎస్పీ శాసనసభా పక్షాలను బీఆర్ఎస్లో విలీనం చేసుకోగా సిపిఐ ఎమ్మెల్యేను పార్టీ మార్పించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తన చర్యలను సమర్థించుకుంది బీఆర్ఎస్. తర్వాత 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలో 5 మినహా మిగిలిన అందరినీ మెర్జ్ చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేయడంతో న్యాయ పోరాటం చేసింది. అయినా ఫలితం లేకపోయింది. పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారిలో కొందరిని మంత్రులను చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 3వ ఓడిపోయింది. 64 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 39 మందితో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అధికారంలోకి రాగానే అప్పట్లో బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన గేమ్ ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రొటీన్ డైలాగ్ రిపీట్ చేశారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ నుంచి మొదలైన ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. ఇంకా ఎంతమంది వెళ్లిపోతారో తెలియక లోలోపల ఆందోళన పడుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది గులాబీ పార్టీ. మొదటి నుంచి లాయల్ ఉన్న వ్యక్తులు కూడా పార్టీ మారడంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు వెళ్లిపోతారనే గ్యారంటీ లేకుండా పోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హైకోర్టుని ఆశ్రయించింది. అక్కడి పరిణామాలతో మళ్లీ బంతి స్పీకర్ కోర్టులోకి చేరుకుంది. స్పీకర్ కాలపరిమితి లేకుండా ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం చెప్పడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దీంతో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తప్ప ఇప్పుడు ఆ పార్టీ చేసేదేం లేదు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పట్లో నిర్ణయం తీసుకుంటారన్న ఆశ లేదు. ఈ పరిణామాలతో ఇంకొందరు పార్టీ మారన్న గ్యారంటీ లేదు. దీంతో బీఆర్ఎస్కి ఇప్పట్లో మరో ఆప్షన్ లేనట్లే అనేది విశ్లేషకుల అంచనా.